హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మవారి అలంకరణ అండి. సో సింపుల్గా ఫాస్ట్గా అయితే ఈ వ్లాగ్ని కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను శారీని నీట్గా ఫోల్డ్ చేసుకుంటాను అనమాట, ఫ్రిల్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం కట్టు చెంగు నుంచి అడ్డంగా అయితే కుచ్చులు పెట్టుకోవాలండి, హాఫ్ శారీ వరకు. నెక్స్ట్ పళ్ళు వైపు నుంచి 1.5 మీటర్ కానీ 1 మీటర్ కానీ నార్మల్ మనం శారీ ఎలా కట్టుకుంటామో ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలాగైతే ఇలాగా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఈ శారీని పక్కన నుంచి చేసుకుందామండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా క్లిప్స్ పెట్టాలి ఇవన్నీ అయితే మీకు చెప్పక్కర్లేదు, లాస్ట్ ఇయర్ వ్లాగ్లో కూడా ఉంది. ఇప్పుడైతే మనము బ్యాక్గ్రౌండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అంతా నీట్గా ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ పైపు ఇదంతా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా పెద్ద సర్కిల్ అయితే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగున్నది కదండి. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఈ లాస్ట్ ఇయర్ అయితే వేరే మేడ్ వచ్చి చేయించిందనమాట, హెల్ప్ చేసింది. సో ఈసారి అయితే మా చిన్న అబ్బాయి హెల్ప్ తీసుకొని చేశాను. సో ఇలాగైతే మనము హైట్ కోసము విత్ కోసం అయితే రైస్ నింపుకొని ఉంచుకోవాలన్నమాట. ఒకే బిందె అయితే ఇంకా బాగుంటుంది, పెద్దది. సో నా దగ్గర అది ఉంది కానీ అది వెడల్పు ఎక్కుందనమాట, అందుకని నేను ఇలాగ పెట్టుకుంటున్నాను. 2 డబుల్ బిందెలు అయితే పెట్టుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది, చిన్న చిన్నది ఉంది. సో ఫస్ట్ అమ్మవారిని రెడీ చేసేసాక సర్కిల్లో చుట్టూ అయితే ఫ్లవర్స్ పెడదాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందే నీకు తల్లి అనేసి వాళ్ళైతే అని పొగడేశారండి. సో నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇలా చేసుకోవడం. ఇదివరకు అయితే అంత ప్లేస్ ఉండేది కాదు గ్రీన్ సిటీలో ఉన్నప్పుడు. ఇక్కడైతే కొంచెం ఒక రూమ్ సపరేట్గా అమ్మవారి కోసం అని నేను పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే శారీ కట్టేశాను. ఎలా కట్టాలి ఏంటి అనేది అయితే ప్రీవియస్ ఒక లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే క్లియర్గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఎందుకు అలా పెట్టడం అనేసి అయితే ఇప్పుడైతే అమ్మవారి ఫేస్ని నీట్గా సెట్ చేసేసుకున్నానండి. యాక్చువల్గా మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నానండి. నాకు ఇది సర్ప్రైజే. ఏంటంటే అది నేను ఎప్పుడు శ్రావణ మాసానికి సిల్వర్ ఏదో ఒకటి కొంటాను అని చెప్పాను మీకు ఆల్రెడీ ఇంతకుముందే. సో ఈ ఇయర్ వచ్చేసి నేను ఒక దీపాలు అయితే చాలా 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేసి మోడల్ కోసం సర్చ్ చేసి అయితే చేయించుకున్నాను. నేను షాప్కి వెళ్ళి కొనలేదండి, వాళ్ళే పంపించారన్నమాట. ఆన్లైన్ షాపింగ్ ఇది. సో వీటి గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. నేను మీకు వీటి గురించి సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేసి ప్రైస్ ఎంత పడింది, ఎక్కడ కొన్నాను, ఎంత వెయిట్ పడింది అనేదంతా మీకైతే డీటెయిల్గా చెప్తాను ఆ వ్లాగ్లో. సో ఇవన్నీ ఓపెన్ చేసుకోవడానికి నాకు దగ్గర దగ్గర ఒక 10 మినిట్స్ అయితే పట్టిందండి. చాలా సేఫ్గా సెక్యూర్గా అయితే పంపించారు. వీటి కోసం ఇన్సూరెన్స్ చేసి మరీ పంపించారన్నమాట డెలివరీ. సో నాకైతే కొంచెం డౌట్గా ఉంది, ఏమో ఆన్లైన్లో పంపిస్తారంట ఎలాగో ఏంటో అనుకున్నాను. బట్ చాలా సేఫ్గా అయితే వచ్చాయండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. కలశం దీపాలండి ఇవి. నా దగ్గర ఆల్రెడీ 2-3 సెట్స్ అయితే దీపాలు ఉన్నాయి, బట్ అవి చాలా చిన్న సైజ్ అనిపిస్తుంది. మనం చేసే పూజకి అయితే ఈ మాత్రం సైజు ఉండాలనిపించింది. సో నెక్స్ట్ మనం అమ్మవారికి నగలు అలంకరిద్దాము. యాక్చువల్గా అన్నీ నేను ఒక్కదానే చేసుకోవడం వల్ల నేను క్లియర్గా అంత బిట్టు వీడియో అయితే తీయలేదండి. ఏదో ఉడతా భక్తిగా మా చిన్న అబ్బాయి హెల్ప్ తీసుకున్నాను. చిన్న చిన్న హెల్ప్స్ అయితే మా అబ్బాయి చేశాడు. చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న చిన్నవి. చిన్న అబ్బాయి కదా, తనకేం తెలియదు కదండి. సో ఫైనల్గా అమ్మవారి లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో మా ఇంటి వరమహాలక్ష్మి ఇలా అయితే ముస్తాబయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.